Hi viewers, welcome to FBTV. చైనాలోని ఒక ఏఐ సంస్థ దెబ్బకు అమెరికా టెక్ దిగ్గజాలకు చెమటలు పడుతున్నాయి. చైనా డీప్ సీక్ ఏఐ టెక్నాలజీ ఎంట్రీతో ఏఐ రంగంలో ఒక విప్లవం వచ్చిందనే చెప్పొచ్చు. అసలు చైనా తీసుకొచ్చిన డీప్ సీక్ ఏఐ టెక్నాలజీ అంటే ఏంటి, దానివల్ల అమెరికా ఎందుకు భయపడుతుంది వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. చైనాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ల్యాబ్ డీప్ సీక్ సిలికాన్ వ్యాలీలో ఒక సంచలనంగా మారింది. గత వారం ప్రారంభమైన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర కంపెనీలకు ఒక సవాలుగా నిలిచింది. ముఖ్యంగా ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చాట్జీపీటీ చాట్బాట్కు ఇది గట్టి పోటీగా నిలిచింది. అంతేకాదు, ఈ సంస్థ అనేక సర్వీసుల్ని ఉచితంగా ఇస్తుంది. ఇది ఇంటర్నెట్ చరిత్రలో ఒక సంచలనంగా మారింది. ప్రస్తుతం యావత్ ప్రపంచం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే ఎక్కువగా దృష్టి సారించింది. టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక విప్లవం అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఈ రంగంలో ఓపెన్ ఏఐ సంస్థ ప్రారంభించిన చాట్జీపీటీ అగ్రస్థానంలో ఉంది. అలాగే ఇప్పుడు ఈ రంగంలోకి చాట్బాట్ రూపంలో అనేక సంస్థలు అడుగుపెడుతున్నాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి అగ్రగామి సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్లను రూపొందించడంలో సక్సెస్ కూడా సాధించాయి. అయినప్పటికీ కూడా చాట్జీపీటీ మాత్రం ఇంకా నంబర్ 1 స్థానంలోనే కొనసాగుతుంది. అయితే ఇప్పుడు వీటన్నింటినీ పక్కకు తోసేసి చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ల్యాబ్ డీప్ సీక్ సరికొత్త ఆవిష్కరణతో ఇప్పుడు ముందుకొచ్చింది. ఈ డీప్ సీక్ పేరిట ఒక ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ను మార్కెట్లోకి ఆ కంపెనీ ప్రవేశపెట్టింది. ఇది చాట్జీపీటీ లాగానే పనిచేస్తుంది. అయితే ఇది పూర్తిగా ఫ్రీగా అందుబాటులో ఉంది. ఈ దెబ్బతో అటు అమెరికా స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీల షేర్లు సైతం కుదేలైపోయాయి. ముఖ్యంగా ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చాట్జీపీటీ అందిస్తున్న ప్రీమియం సబ్స్క్రిప్షన్ సర్వీసులను ఈ చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ డీప్ సీక్ పూర్తిగా ఫ్రీగా ఇస్తుంది. ముఖ్యంగా ఇందులో మ్యాథమెటికల్ రీజనింగ్, కోడీ జనరేషన్ను, సిగ్నలింగ్ వంటివి ముఖ్యమైన అంశాలుగా చెప్పొచ్చు. ఈ దెబ్బతో ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఈ డీప్ సీక్ ఒక విప్లవాన్ని సృష్టించింది అంటే సందేహం లేదు. గడిచిన వారం రోజులుగా డీప్ సీక్ ఇంటర్నెట్ ప్రపంచంలో సృష్టిస్తున్న ప్రకంపనల దెబ్బకు అటు యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి సంస్థల షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే డీప్ సీక్ అనేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ రంగంలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. నిజానికి 2017 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ డీప్ సీక్ సంస్థ మొదట్లో ఫైర్ ప్లేయర్ అనే డీప్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న టెక్నాలజీ సంస్థ నుండి ఉద్భవించింది. ఈ సంస్థ మొదట్లో అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ టెక్నాలజీతో పాటు ఫైనాన్షియల్ డేటా అనాలిసిస్ వంటి సర్వీసుల్ని అందించింది. అయితే 2023 నుంచి ఈ సంస్థ ఫౌండర్ లియాంగ్ వెన్ఫాంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రవేశించి సరికొత్త ఏఐ మోడల్ని తయారు చేయడం ప్రారంభించాడు. ఈ లియాంగ్ తయారు చేసిన ఈ డీప్ సీక్ ఏఐ మోడల్ తయారీకి చాలా తక్కువ ఖర్చు అయిందట. డీప్ సీక్ R1 అడ్వాన్స్డ్ రీజనింగ్ మోడల్ ద్వారా ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సరికొత్త విప్లవానికి దారితీస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏఐ సంస్థ నుంచి వచ్చిన చాట్జీపీటీ వంటి సంస్థలకు ఇది పోటీ ఇవ్వనుంది. చైనాకు చెందిన లియాంగ్ వెన్ఫాంగ్ 1985లో జన్మించాడు. అతను చైనాలోని జీజియాంగ్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇంజనీరింగ్ చేశాడు. 2016లో అతను హై ఫ్లయర్ పేరిట ఒక ఇన్వెస్ట్మెంట్ సంస్థను ప్రారంభించాడు. ఆ తర్వాత 2019 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం పైన ఆయన దృష్టి పెట్టాడు. ప్రస్తుతం లియాంగ్ వెన్ఫెంగ్ సృష్టించిన ఏఐ మోడల్ యావత్ ప్రపంచంలోనే ఒక సంచలనంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ సీక్ మోడల్ ఇటీవల పేర్కొన్న సమాచారం ప్రకారం కేవలం $6 మిలియన్ వ్యయంతో ఎన్విడియో HAT100 చిప్స్ ఉపయోగించి ఈ చాట్బాట్ తయారు చేసినట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే చైనాకు చెందిన డజన్ల కొద్దీ కంపెనీలు ఇప్పటికే ఏఏ మోడల్స్తో మార్కెట్ రంగంలోకి ప్రవేశించాయి. ఇవన్నీ కూడా అమెరికాకు సంబంధించిన టెక్నాలజీ దిగ్గజాలతో ఢీకొట్టేలాగా తయారవుతున్నాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇవన్నీ కూడా అతి తక్కువ ఖర్చుకే తయారవుతూ ఉండటంతో ఒక్కసారిగా అటు ప్రపంచ టెక్నాలజీ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్నట్టు అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.